భారతదేశంలో ఓన్లీ ఉమెన్ టు అచీవ్ ద రికార్డ్ 6 టైమ్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కామ్. ప్రపంచంలోనే మనం చూస్తే కనుక 6 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది బాక్సింగ్లో. ఆవిడ భారతదేశంలో ఒకే ఒక మహిళ ఇలా 6 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మహిళ అనమాట బాక్సింగ్లో. అటువంటి మేరీ కామ్ రాజ్యసభ మెంబర్ అయింది. మనం చూసాం ఆవిడ పేరు మీద బయోపిక్ కూడా వచ్చింది, మ్యాగ్నిఫిసెంట్ మేరీ అని చెప్పి. ఆవిడ చాలా పేదరికం నుంచి తన కెరీర్‌ని డెవలప్ చేస్తూ కష్టపడి పైకొచ్చింది. మణిపూర్‌కి చెందిన మహిళ అనమాట. ఆవిడ భారతదేశంలో మహిళలందరికీ ఆదర్శం. అయితే ఇప్పుడు ఆవిడ డివోర్స్ విషయం బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలుసు భారతదేశంలో పెళ్ళిని మనం చాలా పెద్ద స్థాయిలో ఊహించుకుంటాం. పెళ్ళంటే అదొక సాక్రోసాంక్ట్ ఇన్‌స్టిట్యూషన్ అనమాట. మ్యారేజ్ అనేది చాలా మందికి అదొక ప్రైవేట్ సిస్టమ్ కూడా. అంటే ఒక కుషన్ కావచ్చు, లేదా ఒక సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. పార్ట్నర్‌షిప్ అనేది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్‌షిప్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. అయితే రీసెంట్‌గా ఆవిడ చేసిన కొన్ని వ్యాఖ్యలు 'ఆప్‌కి అదాలత్‌లో' తన భర్త మీద చేసిన వ్యాఖ్యలు చాలా న్యూస్‌లోకొచ్చాయన్నమాట. తన భర్త ఆన్లర్. ఈయన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళంట. ఈయన ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా. తన కెరీర్‌ని వదిలేసుకొని ఈవిడకి సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పి ఒక వాదన అనమాట. అయితే భార్యాభర్త అనేది ఒకళ్ళకొకళ్ళు స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అయ్యారు కూడా వాళ్ళు. ఆ విధంగా ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే వాళ్ళిద్దరికీ నలుగురు పిల్లలు. ఇక్కడ ఆవిడ ఒక మాట అంది. మేరీ కామ్ తన భర్త తన డబ్బుల్ని వాడుకున్నాడని, తన బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేశాడని, తన మనీని, తన ప్రాపర్టీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడని చెప్పి, ఆడవాళ్ళ సంపాదన మీద బతికాడని ఆవిడ చాలా ఆరోపణలు చేశారు ఆయన పైన. అలానే ఆవిడ భర్త వెంటనే ఇంకో వీడియో చేసి ఆవిడ గురించి ఆవిడ పైన ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని, ఆవిడకి సంబంధించిన విషయాలు, నేనే పిల్లల్ని పెంచానని, పిల్లల్ని పెద్ద చేశానని, ఇవన్నీ భర్త కూడా చెప్పుకొచ్చాడు. యాక్చువల్లీ అందరూ మేరీ కామ్‌ని చాలా గొప్పగా చూస్తారు. దేశం గర్వించదగ్గ బాక్సర్ అనమాట ఆవిడ. అటువంటి ఆవిడ సంసారం గురించి పబ్లిక్‌లోకి రావటం అనేది బాగా చర్చ అయిపోయిందనమాట. మనకి ఎన్నైనా ఉండొచ్చు, ఎలాంటివైనా ఉండొచ్చు, కానీ ఒక వుమెన్ కానీ, ఒక మ్యాన్ కానీ రోల్ మోడల్ అయ్యాక, సమాజంలో ఒక రోల్ మోడల్ అయిన తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం, సమాజానికి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది బీటలు వారుతుంది. రీసెంట్‌గా మనం చూస్తే గ్రే డివోర్స్ చాలా పెరిగిపోయాయన్నమాట. అంటే సగం దూరం వచ్చిన తర్వాత 40, 50 సంవత్సరాల వయసులో ఆడవాళ్ళు, పురుషులు చాలామంది డివోర్స్‌లకెళ్ళిపోతున్నారనమాట. ఇటువంటి టైంలో ఇలాంటి రోల్ మోడల్స్ వచ్చి బయటకు చెప్పేయటం వల్ల, అంటే ఇలా జరిగింది నా లైఫ్‌లో, ఇలా చేశాడు మా ఆయన అని ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలేసుకోవడం, హస్బెండ్ వచ్చి వైఫ్ క్యారెక్టర్ మీద, వైఫ్ వచ్చి హస్బెండ్ అంశాల మీద మాట్లాడుకోవడం అనేది ఎంతవరకు రైటు? అంటే మనకి ఎంత పెయిన్ వచ్చినా సరే మనం దాన్ని సెటిల్ చేసుకోవాలి, లేదా దానికి సంబంధించి మనం సమాజానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ డైరెక్ట్‌గా ఒక ఆర్గ్యుమెంటేటివ్ రూపంలో చెప్పేస్తే చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు దీన్ని ఒక లీడ్‌గా తీసుకొని, దీన్ని ఒక ప్రెసిడెంట్‌గా తీసుకొని వాళ్ళు కూడా మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ మీద నమ్మకం కోల్పోవట్లేదా? ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తే గనక చాలా ఫ్యామిలీ కోర్ట్స్‌లో వేల కొద్దీ డివోర్స్ కేసులనమాట. చిన్న చిన్న అంశాలకే డివోర్స్ కేసులు. ఒక చిన్న అలకతో విడాకులు తీసుకోవడం, చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకోవడం. దీనివల్ల ఆ ఫ్యామిలీ బాండ్ కావచ్చు, ఆ షేరింగ్ సిస్టమ్ కావచ్చు, ఆ మేల్ ఫీమేల్ కనెక్ట్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు కావచ్చు, వీళ్ళకి నలుగురు పిల్లలున్నారు. ముగ్గురు వీళ్ళకి ఓన్‌గా పుడితే, ఒకళ్ళు అడాప్టెడ్ కిడ్ అనమాట. ఈ నలుగురు పిల్లల యొక్క భవితవ్యం ఇవన్నీ పక్కన పెట్టి, అంటే ఇలా పబ్లిక్‌గా ఎలిగేషన్స్ ఏసుకోవడం వల్ల ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి? లార్జర్ సొసైటీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి? మామూలుగా ఇండియాలో కొన్ని వేల డైవర్స్‌లు జరుగుతా ఉంటాయి. దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఇలా ఒక పబ్లిక్ ఫిగర్ వచ్చి భర్త పైన ఎలిగేషన్స్ ఏసినా, భర్త వచ్చి భార్య పైన ఎలిగేషన్స్ ఏసినా అది నేషనల్ వైడ్ ట్రెండ్ అవుద్దనమాట. ఆ మెసేజ్ అనేది సమాజంలో చర్చ అవుతది. అందరి మనసులో అలా గుర్తుండిపోద్దనమాట. మనం చూస్తే రీసెంట్‌గా ఈ ట్రెండ్స్ అన్నీ కూడా, ఈ డివోర్స్ ట్రెండ్స్ అన్నీ కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇది కామనే గదా! పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తున్నారు. క్రికెటర్స్ చేస్తున్నారు, ఫిల్మ్ స్టార్స్ చేస్తున్నారు, బాక్సర్స్ చేస్తున్నారు. మనం చేస్తే తప్పేంటని కూడా వచ్చేస్తుందనమాట. అంటే అడ్జస్ట్‌మెంట్, కాంప్రమైజ్ తగ్గిపోయి రోల్ మోడల్స్ తయారవుతున్నారనమాట. కాబట్టి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఫ్యామిలీ లైఫ్‌లో ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చినా అది పబ్లిక్‌గా పెద్ద సైజ్‌లో ఎలిగేషన్స్ ఏసుకోవడం, డిబేట్ చేసుకోకపోవడమే మంచిదనమాట. ప్రతి జీవితంలో, ప్రతి అమ్మాయి జీవితంలో, ప్రతి అబ్బాయి జీవితంలో చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి, చాలా కాంప్రమైజెస్ ఉంటాయి. అండ్ ఆ జీవితాల్లో చాలా లోతైన అంశాలుంటాయన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, సమాజానికి ఫ్యామిలీ సిస్టమ్ మీద ఏమిస్తున్నాం, పిల్లల పెంపకం మీద ఏమిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.